దేవుని వాక్యమైన బైబిల్ నుండి ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము 9 నుండి 12 వరకు చదువుకుందాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారములగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం చేయుదునని సెలవిచ్చితివే అనెను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో ఏశావు యాకోబుల మధ్య జరిగినటువంటి సంగతులు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏశావును కలుసుకోవడానికి యాకోబు సిద్ధపడుతూ ఉన్నాడు. ఏశావును కలుసుకోవడానికి యాకోబు సిద్ధపడుతూ ఉన్నాడు. విశ్వాసులమైన మనము కూడా దేవుణ్ణి కలుసుకోవడానికి ఈ భూమి మీద మన సిద్ధపాటు ఎంతో ప్రాముఖ్యమైంది. యాకోబు తన త్రోవన వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. యాకోబు తన త్రోవన వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారంట. యాకోబు వారిని చూసి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహానాయం అని పేరు పెట్టెను అని మొదటి 2 వచనాల్లో మనము చూడగలుగుతాం. యాకోబును దేవుని దూతలు కలుసుకుంటున్నా, దేవుడే కలుసుకున్నాడు కదా. 28వ అధ్యాయంలో భూమి నుండి ఆకాశంలో ఒక నిచ్చెన వేయబడుట, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండుట, పరలోకమందు దేవుడు నిలిచి ఉండుట, ఇవన్నీ కూడా మనము 28వ అధ్యాయంలో చూస్తాం. అదే ప్రకారంగా ఈ వచనాల్లో దేవదూతలు అతను ఎదుర్కొన్నారంట. ఎదుర్కోవడం అంటే అతనికి ఎదురుగా వెళ్ళటం, ఇది మొదటిది. రెండవది, తన అన్నైన ఏశావు కూడా యాకోబుని ఎదుర్కొన్నాడు, 100 మందితో ఎదుర్కొన్నాడు. ఇవి మనం చూస్తాం. కాబట్టి వీటిని మనం గమనించుదాం. 9వ వచనం మనం చూడగా, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా అంటూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు దేవునితో మాట్లాడాలి. దేవుడు తన పిల్లలతో మాట్లాడతాడు. ఆయన ఏం చెప్పినాడో ఆ మాటలు గుర్తు చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేయాల. అందుకే యాకోబు అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా అంటున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అన్నాడు. ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు.
ఇలా మాట్లాడుతూ చెప్పినాడు, ఏమన్నాడంటే, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము అని చెప్పినావు కదా అన్నాడు. అంటే ఆయన ఇక చాలు, లాబాను ఇంట్లో నువ్వు చేసినటువంటి కొలువు 20 ఏండ్లు ఇక చాలు, ఇక నీ దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నీ బంధువుల యొద్దకు వెళ్ళు అని దేవుడు చెప్పినాడు. దేవుడు చెప్పాడు కాబట్టి తాను బయలుదేరినాడు. అయితే మార్గ మధ్యములో తన అన్నయ్యన ఏశావునకు భయపడి ఆ మాట చూడండి, వాక్యమే చెబుతున్న మాట, 6వ వచనం చూడాలి. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు మిక్కిలి భయపడి తొందరపడి అనే మాట కనిపిస్తూ ఉంది. ఏశావునొద్దకు కబురు పెట్టింది ఎవరు? యాకోబే, అవునా? ఇప్పుడు ఏశావు 400 మందితో తన తమ్ముడైనటువంటి యాకోబును కలుసుకోవడానికి ఎదుర్కోవడానికి బయలుదేరి వస్తుంటే యాకోబునకు భయం వేసింది. ఒక్కడు రాకుండా 400 మందితో వస్తున్నాడే, పిల్లలతో తల్లిని నన్ను చంపుతాడేమో అని అనుకున్నాడు. ఎందుకు అట్లా అనుకున్నాడు తాను అంటే, తాను తన అన్నయ్యన ఏశావును మోసం చేసినాడు, తన తండ్రిని మోసం చేసినాడు. ఒకవేళ అవి మనసులో ఉన్నాయేమో, అవి మనసులో పెట్టుకున్నాడేమో, ఈ విధంగా నన్ను చంపడానికినేమో ఇంతమందితో బయలుదేరి వస్తున్నాడు అని భయపడ్డాడు. భయపడి ప్రభు పాదాల చింతకు వచ్చినాడు. తమ్ముడు కనిపించక ఏశావు నాకు ఎన్నేళ్ళయింది? 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలకు అవుతుంది, 20 సంవత్సరాలు అయింది కాబట్టి తమ్ముడిని చూడాలా అని ఏశావు ఆతృతతో ఎదుర్కోవడానికి వస్తుంటే ఈయననేమో భయపడిపోతున్నాడు. ఏడ చంపుతాడో ఏం కథనో, పాత కక్షలు గుర్తొచ్చినాయేమో తనకు, అవునా? భయపడి ఏం చేశాడంటే, వచనం 8లో, ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించినాడు. 2 గుంపులు చేసినాడు. తన అన్నయ్యన ఏశావు వచ్చి ఒక గుంపును చంపుతుంటే 2వ గుంపు పారిపోతారు కదా అని గుంపులు చేసినాడు. ఇది తన ఆలోచన, ఇది తన తలంపు, అవునా? భయము ఒక గుంపు 2 గుంపులు చేసింది. భయము ఒక గుంపును 2 గుంపులు చేసింది. భయపడి ఇప్పుడు దేవుని కాడికి వచ్చినాడు. వచ్చి ఇట్లా అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా అంటూ వచనం 10లో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను అన్నాడు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, అవునా, ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను నాకెన్నో మేలు చేసినావు. నిజమే, యాకోబునకు దేవుడు 2 భార్యలను ఇచ్చినాడు, 2 దాసులను ఇచ్చినాడు, మరి 11 మంది కుమారులను ఇచ్చినాడు, ఒక కుమార్తెనిచ్చినాడు, ఇంకా బెన్యామీను పుట్టలేదు. గొర్రెలు, మందలు, ఒంటెలు, అవునా, గాడిదలు, సమస్తాన్ని దేవుడు యాకోబునకు ఇచ్చిన తర్వాత యాకోబు దేవునితో జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు మేలు చేసినావు, సమస్త విషయంలో మేలు చేసినావు, ఉపకారం చేసినావు. అయితే నేను అపాత్రుడను, నేను పాత్రుడను కాను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని అన్నాడు. కేవలము చేతి కర్రతో యోర్దాను దాటినాడు
ఇప్పుడు 2 గుంపులు అయి అదే యోర్దాను మరలా దాటబోతున్నాడు. ఏ ఊరు నుంచి అయితే తను బయలుదేరి వెళ్ళాడో తిరిగి మరలా తన ప్రదేశానికి, తన ప్రాంతానికి తిరిగి వస్తున్నట్టుగా మనము చూడగలుగుతాం. వట్టి చేతుల్లో వెళ్ళాడు, ఇప్పుడు నిండు చేతులతో వస్తున్నాడు. కర్రతో వెళ్ళాడు, ఇప్పుడు మందలతో వస్తున్నాడు. అంటే దేవుడు తనను ఎంతగా దీవించినాడో, ఎంతగా ఆశీర్వదించినాడో అదంతా కూడా దేవునికి జ్ఞాపకానికి చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. వచనము 11 మనం చూడగా, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అన్నాడు. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అన్నాడు. భయపడుతూ ఉన్నాడు యాకోబు. కానీ దేవుడు తనతో ఉన్నాడు. దేవుడు ప్రతిరోజు కూడా మనకు చెప్పే మాట ఏంటంటే, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని అంటాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే చాలు. దేవుని పాదాల చెంత పడితే చాలు. చింతించి ఒక మురుడు ఎక్కువ చేసుకోలేము, చింతించి ఒక మురుడు తక్కువ చేసుకోలేము. మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని మనము మన చింత మోసేవాడు దేవుడు, మన చింతను తీర్చేవాడు దేవుడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన మాట వినుట మేలు. అంతకు మించిన భాగ్యం మరొకటి భూమి మీద మనకు లేదు అనేది గుర్తుంచుకోవాలా. వచనం 12లో రాయబడిన మాట, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు. అవునా? నీవు అన్నావు ఇట్లా, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు. విస్తారముగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చినావు అని ప్రభును జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మా అన్న వచ్చి చంపితే కనుక నీ వాగ్దానం ఏం కావాలా? మా అన్న వచ్చి పిల్లలను తల్లిని నన్ను చంపితే కనుక నువ్వు చేసిన వాగ్దానం ఏం కావాలా అంటే, నీ సంతానము ఇస్రాయేలు వలె, నీ సంతానము ఆకాశపు నక్షత్రంలో చేస్తా అని చెప్పినావు కదా, మా పితరునికి అబ్రహాము చెప్పినావు కదా, ఆ వాగ్దానం ఏం కావాలా అని దేవునికి చెప్తూ ఉన్నాడు. ఎప్పుడన్నాడు ఆ మాట? అబ్రహాంతో అన్నాడు, తర్వాత యాకోబుతో కూడా ఆయన అన్నాడు. చూడండి, 28వ అధ్యాయంలో రాయబడిన మాట చూద్దాం. ఒక మాట 28వ అధ్యాయము 13 నుంచి 15 వరకు, 13 నుంచి 15 వరకు మనం చూస్తే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములను నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా అనే మాట ఉంది. తన మొదటి ప్రయాణంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. కర్ర చేత పట్టుకొని యోర్దాన్ని దాటే సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడినాడైనా? అవునా? దేవుడు మాట్లాడిన మాటలే 32వ అధ్యాయంలో యాకోబు మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పినావు కదా,
నువ్వు తోడై ఉంటా అని చెప్పినావు కదా, నేను కాపాడుతా అని చెప్పినావు కదా, ఈ దేశానికి నన్ను మరలా రప్పిస్తా అని చెప్పినావు కదా, నిన్ను విడవను అని చెప్పినావు కదా, ఇప్పుడు నా అన్న వస్తున్నాడు నన్ను చంపడానికి, నా పరిస్థితి ఏమిటి అని దేవుని సన్నిధిలో గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో గుర్తు చేస్తూ ఉన్నాడు. దానికి దేవుడు ఏమన్నాడు? అవునా, చూడండి వచనం 32:13లో అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను పంపినట్టుగా మనము చూస్తాము. ఆ తర్వాత మనము చూడగా మరి ఇక్కడ ఒక యుద్ధం జరిగింది. ఎవరెవరికి? పెనియేలు దగ్గర యాకోబు పెనుగులాట. అవునా, పెనియేలు దగ్గర యాకోబు పెనుగులాట. ఎవరితో పెనుగులాడుతున్నాడు? దేవదూతతో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవదూతతో రాత్రంతా పెనుగులాడినాడు. అవునా, మరి ప్రార్థించాడు అని మాట కనిపిస్తాయి. చివరికి మరి ఇలా రాయబడింది, వాక్యమే చెప్తున్న మాట చూడండి. 26వ వచనంలో రాయబడిన మాట చూస్తే, 26వ వచనంలో ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశ్రయిస్తేనే గాని నిన్ను పోనీయను అన్నాడు. ఆయన నీ పేరేమని అడిగినాడు. యాకోబు అన్నాడు. 28లో అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను అన్నమాట ఉంది. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని అన్నాడు. అందుకైన నువ్వెందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను అన్నమాట కనిపిస్తుంది. ఆ తర్వాత మరి తన దారిని తాను వెళ్ళినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. యాకోబు ఏశావును కలుసుకోవడం జరిగింది కదా. 30వ వచనంలో యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచుతానని అన్నాడు. తర్వాత మరి 33వ అధ్యాయంలో యాకోబు ఏశావుల కలయిక, వారు కలుసుకోవడం మనకు కనిపిస్తుంది. దేవుడు మరి తన ప్రార్థన ఆలకించినాడు, తన మనవిని ఆలకించినాడు. అన్న చేతిలో బలి కాకుండా ఏశావు యొక్క మనసు మార్చినాడు. అవునా, ఒకవేళ ఏశావు యొక్క మనసు మార్చకపోతే కనుక దేవుని వాగ్దానం ఏమవుతుంది? దేవుడు అబద్ధికుడు అవుతాడు కదా. కాబట్టి యాకోబు చేసిన ప్రార్థన దేవుడు విని ఏశావు యొక్క మనసు మార్చినాడు. ఏశావు వచ్చి యాకోబును కలుసుకొని ముద్దు పెట్టుకొని, అవునా ఎలా ఉన్నావు తమ్ముడా అని వారి సంభాషణ అంతా కూడా ఈ 33వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. వారి పిల్లలను చూసి, యాకోబు పిల్లలను చూసి విలేం కావాలి నీకు అంతా అన్నప్పుడు దేవుడు నీ సేవకునికి దయచేసిన సంతానమే పిల్లలే అని జ్ఞాపకం చేసి వచ్చాడు. కాబట్టి మనము గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే అపాయముల నుండి విడుదల కొరకు చేయబడిన ప్రార్థనలు ఇందులో కనిపిస్తాయి. ఏశావు నుండి తప్పించమని యాకోబు చేసిన ప్రార్థన ఇందులో మనకు కనిపిస్తుంది. దేవుడు ఆ విధంగా యాకోబు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఏశావు నుంచి దేవుడు యాకోబును తప్పించాడు. మరి ఇశ్రాయేల్ అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత మరి యాకోబు యొక్క సంతానం, అవునా, ఆకాశ నక్షత్రం వలె, సముద్రపు ఇసుక వలె విస్తరించినట్లుగా మనం చూస్తాం. దేవుడు వాళ్ళకు పాలు తేనెలు ప్రవహించే దేశం, కనాన్ దేశాన్ని, యెరూషలేము ప్రాంతమును ఇచ్చి వారిని దీవించినట్టుగా వాక్యం చెబుతుంది. ఏదేమైనా అపాయాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, అనారోగ్యములో మరి శత్రు సైన్యం మన మీదకి వచ్చినప్పుడు మనము చేయాల్సిన పని అంటే యుద్ధం చేయకూడదు, కానీ ప్రభువుతో మనము ఉండాలి. ప్రభువుతో మనం మాట్లాడితే కనుక ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. శత్రువులకు ఆయన మంచి మనసు కలిగిస్తాడు. మరి శత్రువులు మిత్రులైతారు. ఆ విధంగా చేసేవాడు దేవుడు. మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని గ్రహించి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనతో మనము గడుపుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.